హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళైతే నేను మీకు చిక్కుడు గింజల రైస్ అయితే చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా అండి. ఈ చిక్కుడు గింజల్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే అనీమియా ఉన్న వాళ్ళు కూడా ఈ చిక్కుడు గింజలు తీసుకోవడం వల్ల అనీమియా కూడా తగ్గుతుందంట. అలాగే షుగర్కి, బీపీకి కూడా ఈ చిక్కుడు గింజలు అయితే బాగా పనిచేస్తాయంట. అయితే ముందుగా ఈ రెసిపీ కోసం అయితే కావలసిన పదార్థాలు చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక హాఫ్ బౌల్ వరకు చిక్కుడు గింజలను తీసుకున్నాను. వీటిని అయితే 10 to 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నానండి. మామూలు గిన్నెలో కనుక మీరు ఉడకబెట్టేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ పాటు నిండుగా వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టేసుకోండి. కొంచెం ఉప్పు అలాగే పసుపును వేసుకొని ఉడికించుకోవాలి. లేదు మీరు కుక్కర్లో కనుక వేసుకున్నట్లయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అలాగే ఒక్క ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, అలాగే ఒక 2 పెద్ద ఉల్లికాడలు, 2-3 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి. నూనె మంచిగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చీలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పును కనుక యాడ్ చేసుకున్నారంటే మనకు పచ్చిమిర్చి అనేవి చప్పగా లేకుండా ఉంటాయన్నమాట తినేటప్పుడు. అలాగే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఉల్లికాడలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లికాడలు కూడా వేసుకొని అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే మీరు ఈ ఫ్రైడ్ రైస్లో పసుపు కనుక వేయాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు. కొన్ని ఫ్రైడ్ రైసుల్లో పసుపు వేయకుంటేనే బాగుంటాయండి. ఇంకా మీ ఇష్టం అన్నమాట. మీరు వేయాలి అనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పోపులోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ధనియాల పొడి, మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించాలండి. ఈ ముక్కలన్నీ కూడా పోపులో మంచిగా మగ్గిపోవాలన్నమాట. గింజలు అలాగే క్యారెట్ ముక్కలు పోపులో మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగానే అన్నం వండుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇంకా చల్లారిన అన్నాన్నంతా కూడా ఇలా పోపులో వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి.
మనం తీసుకున్న గింజల క్వాంటిటీకి సరిపడా రైస్ని అయితే యాడ్ చేసుకొని ఇలా అంతా కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ అయితే, పిల్లలకు బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళం కూడా ఇలా చేసుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టేసుకున్నారంటే టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి చిక్కుడు గింజల్లో. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. షుగర్, బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయంట తరచూ ఈ చిక్కుడు గింజలు తింటే. అందుకని తెచ్చుకొని ఇలా డిఫరెంట్ రెసిపీస్ చేసుకుంటూ ఉండాలి. అనీమియా ఉన్న వాళ్ళు తీసుకుంటే కూడా తరచుగా అనీమియా నుంచి కూడా తగ్గుతుందంట అనీమియా కూడా. చూడండి రైస్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పును ఒకసారి చెక్ చేసుకొని సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇంకా అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి. చివరిలో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలాగే ఇంకొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోండి. మీ పిల్లలు తినే స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే చివరిలో కొంచెం కొత్తిమీర, ఉల్లికాడలు యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని ఈ స్టేజ్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సగం నిమ్మ చెక్కను కూడా పిండుకుంటే బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. నెయ్యిని కూడా వేసుకొని ఇంకంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఈ పొడులన్నీ కూడా అన్నానికి మంచిగా పట్టుకునే విధంగా ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేశారంటే రైస్కి ఈ పొడులన్నీ కూడా బాగా పట్టుకుంటాయి. అన్నం కూడా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి. మీకే ఖచ్చితంగా నచ్చుతుంది. మీ పిల్లలు మళ్ళీ చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది. టేస్టీ చిక్కుడు గింజల రైస్ రెడీ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని వదిలేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు గింజల రైస్ అయితే రెడీ. సూపర్ యమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నా కామెంట్స్లో తెలియజేయండి. పిల్లలకు మంచిగా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు. ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.